నిజంగా అమ్మవారి కృప మన మీద పడేలాగా ఆరాధించగలిగితే కనుక ఒక దూడని ఆవు ఎలా కాపాడుకుంటుందో అలాగే వారాహి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పారు. ఎంత అద్భుతమైన పోలికది. మొట్టమొదటిది ఈ ఆరాధన ఎప్పుడు సూర్యాస్తమయం అయి చీకటి పడ్డాక చేయాలి వారాహిదేవి ఆరాధన. అలాగనే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందుకని చక్కగా సాంబ్రాణి పొగ ధూపం వేసేటప్పుడు ఉత్తి అగరబత్తి కాకుండా సాంబ్రాణి వస్తుంది చూడండి, అలాంటిది ఏదైనా ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అందుకని రోజు ఏం చేస్తారంటే చక్కగా సాంబ్రాణి పొగ లాంటిది తీసుకొచ్చి వేయండి, లేకపోతే అగరబత్తులో ఒక 2-3 వెలిగించి ధూపం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, కెమికల్స్తో చేసినవి, బొగ్గు పొడితో చేసినవి అలాంటి అగరబత్తులు వెలిగించకండి. చక్కగా స్వచ్ఛమైనవి వెలిగించండి. ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే ప్రీతి కాబట్టి మనం ఇచ్చేది స్వచ్ఛంగా ఉండాలి. నవరాత్రులలో కుంకుమ పూజ చేస్తాం కదా, కొంచెం కొంచెం నుదుటికి పెట్టుకోండి. చాలా శక్తిమంతం. మీరు శ్రద్ధగా పూజ చేస్తే ఆ పూజా శక్తి కుంకుమకు వస్తుంది. రెండవది దాన్ని